అంటే భూమి మీద సంపాదించేది, పైన ఉండేటటువంటి లోకాలలో సంపాదించేది. ఈ రెండు కర్మకాండ మనకు అందిస్తుంది. ఇక్కడ సుఖం కావాలి, వాళ్ళకి కష్టం వద్దు, సుఖం కావాలి. ఎంత ఈశ్వరులైనా సకాలానికి భిక్ష ఆహారమైన కావాలి. వాళ్ళ ఒంట్లో మాట్లాడటానికి శక్తి కావాలి. ఆ మహాశక్తిని ఆరాధన చేస్తే అవి లభిస్తాయి. ఆ శక్తితోటి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటారు. ఆ శక్తితోటి ఎదురు ఏం చేస్తారు? బ్రహ్మచింతన చేస్తారు. బ్రహ్మచింతన చేయాలి అన్న శక్తి అవసరం ఆరంభంలో ఉంటుంది. తర్వాత ఆ శక్తి బ్రహ్మములందు లయం అవుతుంది. కాబట్టి అద్భుతంగా మనకి చెడ్డీ పాఠం జరిగింది. మీరు అందరూ విన్నారు. ఒకటి చెప్పండి అమ్మా, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కూర్చునేదానికి, వేరే మాట్లాడుకునేదానికి, ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో కాసేపు కూర్చొని ఆ పాఠం వినడానికి మనస్సులో ప్రశాంతతలో తేడా ఉన్నది. చాలా తేడా ఉంది. అంటే ఈ మంత్రభాగం అంతా మన మనస్సులోనే అనుబంధమైనటువంటి వేదనే చెప్తుంది. మధ్యాహ్నం చెప్పాలన్నా వేదనే చెప్తుంది. వేదం నుంచి మాట చెప్తున్నాం. మనతో స్వర్గతే సర్వమిదం బభూవ భీష్మో హి దేవాన్ మనతో వసే సర్వమిదం బభూవ. ఒక్క మనస్సు యొక్క వశం చేస్తున్నాడంటే వాడు సమస్తాన్ని పొందగలడు. మనస్సుని వశం ఎలా చేసుకోవాలి అంటే, ఈ మనస్సుని బయట కార్యక్రమాలకు పంపించి వెంకయ్య ఏమన్నాడు, ఈ సుబ్బారావు గారు ఎందుకు మాట్లాడాడు, ఈరోజు రాజకీయాల్లో ఏమైంది, ఆయన కార్యక్రమంలో ఏం జరగబోతోంది, టీవీలో వచ్చే సినిమా ఏంటి, ఇదంతా మనస్సుని బయటకు పంపిస్తున్నాం. బయటకు పంపిస్తే ఏం చేస్తుంది మనస్సు? సుబ్బారావుతో ఎవరో అనుకొని అయితే కోపమో లేకపోతే ప్రేమో నవరసాల్లో ఏదో కథ బయటకు వస్తుంది. ఈ నవరసాల్లో లేనటువంటి ఒక ప్రత్యేకమైన రసం ఉంది. అది ఈ మనస్సుని లోపలికి పంపించే వాటి మాత్రమే తెలుస్తుంది. దాన్నే ప్రేమ రసము, శాంతి రసము అంటారు. శాంతి ఏం కావాలన్నా ఎవరికైనా మనసుకు కావాల్సింది ఏంటి? శాంతి. ఎప్పుడు ఏదో